ఇది చెన్నై తిరువన్మయూర్స్ బీచ్. నేను ఒక్కదాన్నే వచ్చా. సముద్రం ఆకాశం ఒకటే కలిసిపోయినట్టుగా కనిపించే ఆ అందమైన దృశ్యం మాటల్లో చెప్పలేనిది. చుట్టూరా పిల్లలందరూ ఆనందంగా ఆడుకుంటున్నారు. అలలు మధురమైన శబ్దం, చల్లగా తాకే సముద్రపు గాలి, అంతులేని నీలి ఆకాశం ఇవన్నీ కలిసి మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతతను అందిస్తాయి. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఈ వాతావరణంలో నడుస్తూ ఉంటే మనసుకు ఉన్న ఆలోచనలు అన్నీ పోయాయి అసలు. మన ముందు సముద్రాన్ని, ఆకాశాన్ని చూస్తే 2 కళ్ళు సరిపోవటంలే అంత అందంగా అనిపిస్తుంది. అలల శబ్దాన్ని ఆస్వాదిస్తూ, చల్లని గాలిని పీలుస్తూ కాసేపు నిశ్శబ్దంగా గడిపితే మనసుకు ఎంత హాయిగా మారుతుందో. చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ, అలను చూస్తూ, ఆ గాలిని ఆస్వాదిస్తూ కాసేపు మీతో మీరు గడపండి. జీవితంలో ఎంతటి ఒత్తిడి ఉన్నా ప్రకృతి ఒడిలో గడిపిన కొన్ని క్షణాలు మనసుకు కొత్త ప్రశాంతతను, కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక్కసారి ఈ అనుభూతిని ఆస్వాదించి చూడండి. నిజంగా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటుండండి, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఒక పాట గుర్తొస్తుంది. అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహకథల జ్ఞాపకం, మనసు లేకపోతే మనసు ఎందుకంట, నీవు లేకపోతే బతుకు దండగంట, కనిపించవో అందించవో తోడు. ఇది ఫుడ్ సెక్షన్ అనమాట. తిరువన్మయూర్ బీచ్ ఫుడ్ సెక్షన్. ఏమైనా తినాలి అనిపిస్తే ఇక్కడికొచ్చి మంచిగా అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే మంచిగా సముద్రపు ఫిష్ అయితే తీసుకున్నా. నియర్లీ 110 రూపీస్ అయితే అయ్యింది. సో మంచిగా కాల్చిచ్చారు. టేస్ట్ వైజ్ అయితే బాగుంది. కానీ అక్కడికి నేను తింటున్నప్పుడు కుక్క వచ్చింది. నాకు కుక్కలంటే చాలా భయం. ఇంకా సగం తినేసి ఇంకా మిగతా దానికే ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ టెంపుల్ చూస్తుంటే ఎక్కడో సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది కదా. అలా నేను బస్సులో వెళ్తుంటే నాకు ఇలాగ ఊరేగింపు కనిపించింది. ఇది ఎవరికైనా తెలిస్తే చెప్పగలుగుతారా? మంచిగా అయితే ఒక అబ్బాయి పట్టుకున్నాడు. మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.